హైదరాబాద్ జగిత్యాలగుట్టలో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. భార్యని గొంతు కోసి చంపేటటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే తనను తాను కూడా చంపుకునేటటువంటి ప్రయత్నం చేశాడు ఒక వ్యక్తి. అయితే దీనికి కారణం ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్. ఇవి అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎటువంటి నేరాలు చూడాలో, ఘోరాలు చూడాలో అన్నటువంటి భయభ్రాంతులకి గురయ్యేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఏ రేంజ్‌లో పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు న్యూస్‌లో ఎవరో ఒకరు పరిచయం అయ్యారు. వారి కోసం భర్తను చంపేసినటువంటి భార్య, భార్యను చంపేసినటువంటి భర్త. ఇవే న్యూస్‌లు ప్రతిరోజు వినాల్సి వస్తోంది, చెప్పాల్సి వస్తోంది, చూడాల్సి వస్తోంది. అయితే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పర్టిక్యులర్ ఇష్యూ గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తితో పరిచయం అయింది ఆ అమ్మాయికి. ఆ సదరు మహిళకి. ఆవిడకి ఆల్రెడీ పెళ్లయింది. ఆవిడకి ముగ్గురు మగపిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తి పరిచయం అవ్వటం, కర్నూలుకి చెందినటువంటి ఒక వ్యక్తి పరిచయం అవ్వటం, ఆ అబ్బాయితో రెగ్యులర్‌గా మాట్లాడటం. ఇక ఈ మహిళ అతన్ని పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో భర్తకి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయింది ఈ మహిళ. అంటే ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది ఏ రేంజ్‌లో ఆవిడ ఊహించేసుకుందో, ఎట్లా తనని ఉద్ధరిస్తుంది అని అనుకుంది ఆ రిలేషను. అందుకనే ఆ భర్తను వదిలేయటానికి సిద్ధపడిపోయింది. భర్తను మాత్రమే కాదు, ఆవిడకి ముగ్గురు మగపిల్లలు. 11 ఏళ్ళు, 9 ఏళ్ళు, 7 ఏళ్ళు. ఈ ముగ్గురు మగపిల్లల్ని కూడా వదిలేయటానికి సిద్ధపడింది. భర్తను వదిలేయటానికి సిద్ధపడింది. విడాకులు ఇచ్చేయటానికి సిద్ధపడింది. ఇంట్లో నుంచి బయటకొచ్చేయటానికి కూడా సిద్ధపడింది. ఆఫ్‌కోర్స్ ఇంట్లో నుంచి బయటకొచ్చేస్తారు. అయితే ప్రత్యేకంగా నిన్న సెప్టెంబర్ 1వ తారీఖున ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతున్నాను అని ఆ భర్తతో చెప్పటం. ఆల్రెడీ ఈ విషయం పట్ల చాలా రోజుల నుంచి వీరిద్దరికీ కూడా గొడవలవుతున్నాయని తెలుస్తుంది. అయితే గొడవలవుతున్నప్పటికీ కూడా ఆవిడలో ఎటువంటి మార్పు లేదు. అట్‌లీస్ట్ పిల్లల మొహం చూసైనా కూడా ఈ పని కరెక్ట్ కాదు అని కూడా ఆవిడ అనుకోలేదు. తనతో ఆ కర్నూల్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తితో ఉన్నటువంటి పరిచయం ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ రీత్యా ఆ అబ్బాయితో వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్న ఆమె సెప్టెంబర్ 1వ తారీఖున ఇంట్లో నుంచి బయటకొచ్చేస్తాను అని చెప్పి గొడవ పడుతూ ఉంటే ఇంకా ఆ భర్త కోపాన్ని అణుచుకోలేక ఆవిడ మీద దాడి చేశాడు. మణికట్టును కోసేశాడు. అలాగే గొంతు మీద గూడా కత్తి పోట్లున్నాయి. అలాగే తనను తాను కూడా చంపుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇక నేను ఈ అవమానాన్ని భరించలేను అనుకున్నటువంటి ఆ భర్త తన మణికట్టును కూడా కట్ చేసుకున్నాడు. అయితే ఈ ఎంటైర్ విషయంలో అంటే ఆవిడ పరిస్థితి అయితే విషమంగానే ఉంది. అంటే ఆవిడ ఆ గాయాలతో కూడా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిందట. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆవిడని అబ్జర్వ్ చేసి ఆయనను గూడా జూసారు. ఇద్దరిని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో పెట్టారు. అయితే ఆవిడ పరిస్థితి మాత్రం విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే ఎంటైర్ సంఘటనలో విక్టిమ్‌గా మారిపోయింది మాత్రం విక్టిమ్స్‌గా మారిపోయింది ఆ ముగ్గురు మగపిల్లలు. చిన్న చిన్న పిల్లలు 11, 9, 7 ఏళ్ళు అసలు వాళ్ళకేమీ తెలీదు. రక్తపు మడుగుల్లో ఇద్దరు తల్లిదండ్రులని చూస్తే ఎంత భయభ్రాంతులకి లోనై ఉంటారు. అసలు ఇంతకు ముందు నుంచి కూడా గొడవలవుతూ ఉన్నాయి భార్యాభర్తలకి. వాళ్ళిద్దరు పిల్లల ముందే ఆబ్వియస్‌గా కొట్టుకుంటారు కాబట్టి ఎంత భయపడిపోయి ఉంటారు. ఇప్పుడు ఇంకా తీవ్రతరం అనమాట. ఈ రక్తంలో తల్లిదండ్రులని చూడటము. వాళ్ళెంత బెదిరిపోయి ఉంటారు. అసలు పిల్లల గురించి ఆలోచించటం అనేది ఎటువంటి భార్యాభర్తలు చెయ్యట్లేదు అనేది స్పష్టమవుతోంది. అంటే భర్త తప్పు లేదు. ఆబ్వియస్‌గా భార్య తప్పు ఖచ్చితంగా ఉంది. ఆ అబ్బాయితో పరిచయం అవ్వటం, వివాహేతర సంబంధం పెట్టుకోవటం ఒక తప్పైతే, విడాకులు ఇచ్చేసి బయటికెళ్ళిపోతాను అని అనటం. ఆబ్వియస్‌గా హస్బెండ్ పర్సెప్షన్ నుంచి చూస్తే ఖచ్చితంగా తప్పుగానే ఉంటుంది. ఆయన తట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకసారి పెళ్ళైన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో పిల్లల కోసం కలిసి ఉండాలి అనేది మన మన భారతీయ వివాహ వ్యవస్థలో ఖచ్చితంగా ఇది చెప్తూ ఉంటారు. మీకెన్ని కష్టాలున్నా ఓర్చుకోండి. పిల్లలంటూ వచ్చిన తర్వాత వాళ్ళ కోసం భార్యాభర్తలు కలిసి ఉండవలసిందే అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా. అసలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసారు ఆడవాళ్ళు కూడా. మొన్న కూడా ఒక సంఘటన మనం చూసుకుంటే ఒక చిన్న పిల్లవాడిని వాడైతే మరి 4 ఏళ్ళో ఎంతో ఉంటాయి. వాడిని బస్ స్టాండ్‌లో వదిలేసి ప్రియుడు కోసం తల్లి బస్ స్టాండ్‌లో వదిలేసి మరి ప్రియుడితో వెళ్ళిపోయింది. అసలు తల్లి అంటే అపారమైన కరుణకి, ప్రేమకి ప్రతిరూపం తల్లి. ఈ తల్లులే ఇట్లాగా ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని పిల్లల్ని వదిలేస్తూ ఉంటే ఇంక ఎవరు చూస్తారు ఆ పిల్లల్ని అనేది అసలు శోచనీయమైనటువంటి సంఘటనగా ఇది ఖచ్చితంగా చూడొచ్చు. అలాగే వీళ్ళ ప్రేమ ఈ భార్యాభర్తల మధ్య వీళ్ళు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ సదరు మహిళ ఆహ్, ఆహ్, భ వాళ్ళకి పెళ్ళై 13 సంవత్సరాలు అవుతోంది. ఇతను భర్తకి మనం ఈ భర్తకి రాంగ్ నంబర్‌తో కనెక్ట్ అయింది ఈ భార్య.
వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పట్లో పెద్దలు ఒప్పుకున్నారు. చక్కగా ప్రేమ వివాహం చేసుకున్నారు. 13 ఏళ్ళు అయిపోయింది. ప్రేమ వివాహం చేసుకుని కూడా ఇంకొకరితో ప్రేమలో పడ్డం. ముగ్గురు పిల్లలకి తల్లయింది. ఆ తర్వాత కూడా ఇంకొకళ్ళతో ప్రేమలో పడటము. అతని కోసము ఇల్లు వదిలి వచ్చేస్తానని, లేకపోతే పిల్లల్ని వదిలేస్తానని, భర్తను వదిలేస్తానని చెప్పడం అసలు సమాజం ఎటుపోతోంది? పిల్లలు ఏమైపోతారు? సరే సమాజం గురించి వదిలేయండి. మీకు తెలియకపోవచ్చు. కానీ మీకు పుట్టినటువంటి మీ పిల్లలు ఏమైపోతారనేది కూడా ఆలోచించకుండా ఇంత ఇంత విపరీతమైనటువంటి ఆ డెసిషన్ తీసుకోవటం రీత్యా చాలా 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 శోచనీయమైనటువంటి అంశం. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఈ శిశు విహార్‌లో చెప్తూ ఉంటారు. మన దగ్గరకొచ్చే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. శిశు విహార్‌లో ఇట్లాంటి అంటే తల్లి, తండ్రి చనిపోవటము, లేకపోతే జైల్లోకెళ్ళిపోయిన పిల్లల్ని శిశు విహార్‌లో వేసేస్తుంటారు. అక్కడ పిల్లలు పడేటటువంటి వేదన అంతా ఇంతా కాదు. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ ట్రామా. వాళ్ళకి శిక్షనిచ్చేటటువంటి అంటే ఇటువంటి చర్యలు చేసి వాళ్ళని శిక్షించే అర్హత, అధికారం మనకి లేదు తల్లిదండ్రులుగా. ఎవ్వరికీ ఉండదు. ఒక్కసారి వాళ్ళంటూ వచ్చిన తర్వాత వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మన ఆనందాల కోసం పిల్లల్ని పణంగా పెట్టడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. ఇది ఖచ్చితంగా మార్పు రావాలి. ప్రతిరోజు కూడా ఇటువంటి న్యూస్‌లు చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉండుండొచ్చు. ఇంతకన్నా గొప్ప విషయాలు లేవా? ఇంతకన్నా పెద్ద విషయాలు లేవా? ఇవెందుకు చూపిస్తున్నారు అని చెప్పి. ఇన్నిన్ని జరుగుతున్నాయి. దయచేసి మారండి. ఇటువంటి ట్రాక్‌లో గనుక ఎవరైనా ఉంటే వాళ్ళు మార్చుకుంటారేమో వాళ్ళ జీవితాల్ని అని చెప్పి ఖచ్చితంగా ఎంతో కొంత మార్పొస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయటం జరుగుతోంది. అంటే కమెంట్స్ చేసే వాళ్ళకి ఆ పెయిన్ ఉండుండకపోవచ్చు. వాళ్ళ లైఫ్‌లో అటువంటి సిట్యుయేషన్ ఉండుండకపోవచ్చు. బట్ ఎవరో ఒకళ్ళైనా మారుతారేమో. విక్టిమ్స్‌గా మీ పిల్లల్ని మార్చకండి అని పదే పదే చెప్పటమే మా ప్రయత్నం. అందుకే ఈ వీడియోస్‌ని మీ ముందు ఉంచుతున్నాము. ఇక ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో అతనికి 34 ఇయర్స్, అలాగే వైఫ్‌కి 33 ఇయర్స్ అని తెలుస్తుంది. వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకుని 13 ఏళ్ళు అయిపోతుంది. ముగ్గురు పిల్లల్ని కూడా కన్నిన తర్వాత ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది వీళ్ళ జీవితాల్ని నరకప్రాయం చేసిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ తల్లి మాత్రం విషమించింది ఆవిడ పరిస్థితి. డెఫినిట్‌గా మరి ఆవిడ కోలుకుంటుందా? బయటకొస్తుందా? ప్రాణాపాయం నుంచి బయటకొస్తుందా అనేది ఇంకా తెలియనటువంటి పరిస్థితి. అయితే ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా అనేది ఇంత వాస్ట్‌గా పెరిగిపోయిన తర్వాత కనెక్టివిటీ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవ్వటం మామూలు ఫ్రెండ్‌షిప్పే కదా అనుకుంటారు. డెఫినిట్‌గా ఒక ఆడ, మగ ఫ్రెండ్‌షిప్ అనేది ఏదో ఒక అవసరం రీత్యానే ఆ ఫ్రెండ్‌షిప్ ఉంటుంది తప్ప నిజంగా ఒక ఆడ, మగ ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు అంటే ఈ రోజుల్లో దాన్ని ఖచ్చితంగా మనం అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అటువంటి ఫ్రెండ్‌షిప్స్ జోలికి వెళ్ళకండి. ఒకసారి మామూలుగా హాయ్ చెప్పుకున్నామా అసలు తెలియనటువంటి వ్యక్తులతో మాట్లాడటమే తప్పు. అసలు ఎందుకు మాట్లాడాలి? ఏం అవసరం ఉంటుంది? ఏదో కోరుకుంటున్నారు. ఇంకేదో కొత్తదనం కోరుకుంటున్నారు. డెఫినిట్‌గా ఆ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు. అది నరకప్రాయం చేస్తుంది. జీవితంలో ఇటువంటి సంఘటనలే ఎదురవుతాయి. ఒకవేళ తెలియనటువంటి వ్యక్తులతో పెళ్ళైన తర్వాత వివాహేతర సంబంధాలు గనక పెట్టుకుంటే అవి సుఖాంతం అయినటువంటి దాఖలాలు చరిత్రలో లేవు. అలాంటివి జరగవు. ఖచ్చితంగా సుఖాంతం అవ్వవు. దుఃఖాంతమే అవుతాయి. ఇక పిల్లలుంటే వాళ్ళు విక్టిమ్స్‌గా మారిపోతారు. దయచేసి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ భర్త అయితే అవమానాన్ని భరించలేను, నా భార్య చేసినటువంటి మోసాన్ని నేను భరించలేనని తనను తాను కూడా మణికట్టు మీద తను కూడా కోసుకున్నాడు. తను కూడా సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నాడు. అటు తల్లి పరిస్థితి విషమంగా ఉంది. తండ్రి పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంది. కాబట్టి మరి ఏమవుతుంది? వీళ్ళిద్దరూ ఏమవుతారు? తర్వాత ఇప్పుడు ఈ గొడవ అయిపోయింది. సరే బానే ఉంది. దాని తర్వాత మళ్ళీ మనసులు కలిసి యథావిధిగా లైఫ్ సాఫీగా వెళ్తుందా అంటే అది కూడా ప్రశ్నార్థకమే. ఈ ముగ్గురు పిల్లల పరిస్థితి ఏమవుతుందనేది యావత్ చూస్తున్నటువంటి అంటే ఈ సంఘటన చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా విచారాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఈ సంఘటన రీత్యా ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైనా ఇప్పుడు ఒకవేళ ఇదే ట్రాక్‌లో ఉంటే గనక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య పరిచయం అయ్యారు. వాళ్ళతో మేము చాలా చాలా సంతోషంగా గడుపుతున్నాం సమయాన్ని అని అనుకుంటే ఖచ్చితంగా నవ్వుతూ చేసే పనులు ఏడుస్తూ అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో దయచేసి ఈ సంఘటనని డెఫినెట్‌గా ఒక లెసన్‌గా తీసుకోవాలి. ఒకవేళ ఆ ట్రాక్‌లో ఒకవేళ ఉంటే గనక ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. సో ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి వీరి పరిస్థితి ఎలా ఉంది? ఇంకా విషమంగానే ఉంది అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కోలుకోవాలని కోరుకుంటూ, ఆ పిల్లలకి అన్యాయం జరగకూడదని కోరుకుంటూ